టాలీవుడ్ హీరో నారా రోహిత్ హీరోయిన్ శిరీష వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రతినిధి 2 సెట్లో పరిచయమైన ఆ తర్వాత ప్రేమగా ఇప్పుడు పరిణయంగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో అందరి ఆశీర్వచనాల మధ్య దంపతులయ్యారు నారా రోహిత్ శిరీషలు. హైదరాబాద్లో అక్టోబర్ 30 గురువారం రాత్రి ఘనంగా జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరితో పాటు నారా లోకేష్ కపుల్, బాలకృష్ణ కుటుంబాలు, ఇతర రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. చంద్రబాబు దంపతులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ప్రతినిధి 2 సినిమాలో రోహిత్కి హీరోయిన్గా నటించింది శిరీష. అలా మొదలై పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్లో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇప్పుడు వివాహ బంధంలో అడుగుపెట్టిన జంటను అంతా నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిరీష స్వస్థలం ఏపీ రాష్ట్రం రెంటచింతల. తల్లిదండ్రులకు 4వ సంతానమైన శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే కొంతకాలం ఉద్యోగం చేశారు. నటనపై ఆసక్తితో ఇండియాకి తిరిగొచ్చారు. హైదరాబాద్లో సోదరి ఇంట్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. అలా ప్రతినిధి 2 ఆడిషన్స్లో హీరోయిన్గా ఎంపికవటం, రోహిత్తో స్క్రీన్ షేర్ చేసుకోవటం జరిగింది. ఇద్దరూ కలిసిన వేళ విశేషమో ఏమో సిల్వర్ స్క్రీన్పై మెరిసిన ఈ జంట రియల్ లైఫ్లో ఒక్కటయ్యారు. ఇక నారా రోహిత్ విషయానికి వస్తే రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హైదరాబాద్లో స్కూలింగ్, విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అమెరికాలో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో చదువుకున్నారు. 2009లో బాణం సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ కథల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తారు. ప్రతినిధి 2 తర్వాత రీసెంట్గా సుందరాకాండ సినిమాతో వచ్చి మెప్పించాడు. రోహిత్ వివాహం తర్వాత టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గురించి మరొకసారి చర్చ జరుగుతోంది. ఫస్ట్ పేరు ఎవరిదో మీకు అర్థమైంది కదా, ఇంకెవరు ప్రభాసే. తన పెళ్లి కబురు ఎప్పుడు వింటామో అని ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.